మన జనసేన రామచంద్రపురం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో పిలిచిన వెంటనే 2-3 గంటల్లో ఇక్కడికి విచ్చేసిన రామచంద్రపురం నియోజకవర్గ కూటమి కాపులకు, అలాగే మంత్రివర్యులు పిలుపునందుకుని జోగేశ్వరరావు ఆధ్వర్యం నుంచి వచ్చిన మండపేట కూటమి నాయకులకు కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న చూసాం. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని 1994లో ఒక ఎమ్మెల్యేగా కాపు కులమే సృష్టించింది. ఇది నిజం. ఎందుకంటే అప్పుడు నేను 10th క్లాస్, నాకు ఓటు లేదు. తర్వాత నుంచి నేను 97 నుంచి తోట తిమ్మతుల గారితోనే తిరిగాను. అంటే అప్పుడు ఇప్పుడు కార్యకర్తనే, నేను నాయకుని కాదు, ఎప్పుడు కార్యకర్తనే. కానీ నిన్న మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరైతే ఈ ప్రభుత్వం, అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఎవరని చెప్తే ఒక పవన్ కళ్యాణ్ గారిని గంటాపదంగా చెప్పగలరు. అదే విషయాన్ని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వస్తే అక్కడ సరిపోతుంది, ఇంటికి వచ్చి గౌరవించారు. అది జాతికి దక్కిన గౌరవమా, ఎవరికి దక్కిన గౌరవం? ఇటువంటి వ్యక్తి అంటే మనం మొన్న ఎవరో ప్రెస్ మీట్లు అన్నారు, ఉప ముఖ్యమంత్రులు చాలా మంది చేశారు. నిజం, గత ప్రభుత్వంలో కూడా కాపుల ఉప ముఖ్యమంత్రి చేశారు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడు తనను తాను సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని 14 సంవత్సరాలు కష్టపడి ఎన్నో బాధలు అనుభవించి ఒక నిర్మాణం చేసుకుని ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి వర్యులే, ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రే. కానీ అనుభవం లేని కారణంగా కూటమి నాయకత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తూ మీరు ముఖ్యమంత్రి వర్యుల కింద ఉండండి, బీజేపీ సహకారం తీసుకుంటాను అంటే ఇప్పుడు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణంలో ఎక్కిన తర్వాత కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే కూటమి అంటే అనేక 3 పార్టీల కలయిక, అనేక కులాల కలయిక. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక కులానికే చిత్రీకరించి రేపు నుంచి జరిగే సార్వత్రిక ఎన్నికలు అవనే, తర్వాత వచ్చి సంస్థాగత ఎన్నికలు అవనే, ఆయనకి ఎక్కడా మెజార్టీ పెరగకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడి కింద ఎదిగే సమయం ఇది. దీనికి కారణం బీజేపీ మద్దతు ఉంది. మొన్న జరిగే బీజేపీ తరఫున వివిధ రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. మరి మిగిలిన ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పర్యటించలేదు? వాళ్ళ స్టామినా అంతవరకే. నేను ఎవరిని విమర్శించడం లేదండి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కాపుల్లో మొట్టమొదటిగా ఒక స్థాయికి వెళ్ళగలిగి, అంటే ఆయన కులాన్ని గౌరవిస్తున్నారు తప్ప కులాన్ని వాడుకుంటా లేదు. మనమందరం ఇష్టపడి ఆయనకి ప్రేరేపించబడ్డాం. ఇది నాకన్నా ఎక్కువ జనసేన పార్టీ ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. నేను ఒక కాపీ ఒకటి కింద చెప్తున్నాను. కానీ అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అవహేళన చేస్తూ మరి ఒక మీటింగ్ పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది నియోజకవర్గ కాపులందరూ కూడా ఆలోచించుకోవాలి. త్రిమూర్తి గారు మీటింగ్ పెట్టవచ్చు, తప్పులేదు. వైఎస్ఆర్ పార్టీకో ఆయన ఏమంటారు, కాపుల ఐక్యత వర్ధిల్లాలి అని అంటారు. అంటున్నారా, అంటలేదా? మనస్ఫూర్తిగా చెప్పండి. కాపుల ఐక్యత వర్ధిల్లాలి అని అంటున్నారా, అంటలేదా? మరి అటువంటిప్పుడు వైసీపీ కాపు మీటింగ్ ఎక్కడ పెట్టబెట్టింది? ఆగండి, ఆయన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ విషయం మీరు లోతుగా ఆలోచించండి. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక సుస్థిర స్థానం ఉంది ఎక్కడ, కూటమి ప్రభుత్వంలో. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అన్నా తగ్గించాలి అనే మరి దురుద్దేశం అనుకోవాలా. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా తండ్రి సమానం. నేను అనడానికి వయసు సరిపోదు. కానీ నిజం చెప్పవలసినట్టు చెప్పాలి. ఆ చెప్పగలిగినప్పుడే ప్రజలకు తెలుపుతారు. ముఖ్యంగా నిన్న జరిగిన మీటింగ్లో అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ గారి వరకు, మా అక్క సోదరి వంగాగేత్ గారి వరకు, వీళ్ళందరూ ముఖ్య ఉద్దేశం ఏంటి? పోనీ ఇలా కాపులకి ఇలా చేస్తామని ఏమైనా జెండా ఇచ్చారా? ఒక ఎజెండా ఉందా? వైసీపీ కాపులు అన్నారు. అంటే ఇప్పటి వరకు కూడా మనం త్రిమూర్తులు గారిని పార్టీలు మారినా ఇక్కడ అందరూ అభిమానించేవాళ్ళే. ఇది నిజం, మనసుల్లో పైకి రాలేకపోయినా. కానీ నిన్న ఆయనే నేను వైసీపీ కాపులతో మాత్రమే ఉంటాను అని బల్ల బుద్ధి చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను. మరి ఇది నిజమా అబద్ధమా రేపు పొద్దున్న నియోజకవర్గంగా మీరు చెప్పాలి. ఎందుకంటే ఈవేళ తోటతిమ్మతుల గారి ఫ్లెక్స్లో చాలామంది జనసేన కుర్రోళ్ళు వేయించుకుంటున్నారు. కారణం ఒక కాపోడే, అంతేనండి. మరి కానీ నేను చెప్పారు, ఒరే బాబు మీరు అలా వేయించుకోవద్దు, నేను మాత్రమే అనుకుంటున్నాను. నేను ఎవరిని కూడా ఇందులో ఏకీభవిస్తలేదు. కానీ మీరందరూ కూడా
ఇక్కడికి వచ్చిన వాళ్ళు నా అన్నయ్యలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, నా తండ్రి సమానులు ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు మనం ఎంతో కష్టపడి ఎవరికైనా మెజార్టీ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చాం. దాని ప్రతిఫలాలు కూడా ఎక్కువ శాతం మనమే తినాలి. అంటే వారిని ఉపయోగించుకునే విధానంలో కానీ, ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కానీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా, కూటమి ప్రభుత్వాన్ని ఎదరికి తీసుకెళ్లాలన్నా, దాని వచ్చే ప్రయోజనాలు తీసుకోవాలన్నా మనం ఆలోచించాలంటే ఈ విధంగా ఐక్యతంగా ఉండాలి. ఇటువంటి ఐక్యతని నిన్న జరిగిన ఒక మీటింగ్ ద్వారా రాష్ట్ర నాయకత్వానికి ఒక సందేశం ఇచ్చారు. వాళ్ళు TV9లో వస్తుంది. రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఒక మీటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు వచ్చినాయి అండి. ఏం ప్రకంపనలు వచ్చినాయి? ఎవరు కూలిపోయారు? పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గిందా? ఒక్క పవన్ కళ్యాణ్ గారిని అంటే 1 గంటల మంది వచ్చారు. అంటే ఇది ఎవరికి చెప్పలేకపోయిన కారణం ఏంటి? మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం, ప్రశాంతంగా కుటుంబ పాలన సాధిస్తున్నాం. కానీ నిన్న జరిగిన మీటింగ్ దృష్ట్యా మన పెద్దలు చెప్పినట్టు రేపు మనం ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా కులం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కులం వద్దు మనం అందరం ఒకటే అని చెప్తుంటే ఆయన్ని కులముద్ర వేసి ఒక ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేసే ఈ వైఎస్ఆర్సీపీ కాపులకి ఏ విధంగా మనం తగిన సమాధానం చెప్పాలో మీరు సూచనలు సలహాలు చేయండి. నేను ఒకటే చెప్పేది, మనస్ఫూర్తిగా మనం సాధించుకున్నాం. సుభాష్ అనే వ్యక్తిని మనం నెగ్గించుకున్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా మనం కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోనే వాసంశెట్టి సుభాష్ గారికి టికెట్ వచ్చిందనే విషయం ఎవ్వరూ మర్చిపోదు. ఎందుకంటే ఈ టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అని సుభాష్ గారు అని మళ్ళీ అంటే మన తరపున ప్రతినిధిని కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టారు. తెలుగుదేశం టికెట్ అవ్వచ్చు, కానీ అత్యధిక శాతం జనసేన ప్రమేయం ఉందని కొన్ని వందల సార్లు ఒక చెట్టిబలిజి మీటింగ్లో కూడా 2 లక్షల మంది చెట్టిబలిజి కూడా నేను కాపుల వల్ల నెగ్గాను అని ఒక మంత్రి చెప్తున్నాడండి. మరి ఆ విషయం నియోజక ప్రజలకు తెలుసు, కానీ ఇటువంటి మీటింగ్లు పెట్టి ప్రజల దృష్టిని మరలించడానికే తప్ప ఇందులో ఇంకోటి ఏమీ లేదు. సో రేపు ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ కార్యాచరణ చేయాలనేది పెద్దలందరూ సూచిస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఎప్పుడూ కూడా మనందరం కలిసే ఉండాలి. మనకి కూటమి కాపులు లేదు, ఏ కాపులు, మనందరం కాపులు ఒకటి సత్తే వెళ్తాం, ఒకటి పెళ్ళైతే వెళ్తాం. కానీ ఇలా విడదీసి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చీలికి పెట్టే నాయకులకు మాత్రం మనం తగిన దాన్ని నేను అనకూడదు ఆ వాయిస్, మరి ఏ విధంగా వెళ్ళాలో మీరు నిర్ణయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాపుల ఐక్యత, కాపుల ఐక్యత. ఇక్కడికి వచ్చిన కూటమి కాపు నాయకులకి నిన్న సూచనలు ఏం కాదండి, వీళ్ళ ఏమంటారు అంటే వీళ్ళు మర్చిపోయారు. సార్ భలే చెప్పారు, వీళ్ళందరినీ మర్చిపోయారు. ఈ పాత నాయకులకి అందరికీ ఏంటంటే ఆ పవర్ ఇది ఇంకా కావాలి. వీళ్ళేమో 11కి మూలం కూర్చోబెట్టారు. జగన్ రెడ్డి అనుకో, గొడ్ల పార్టీ మొత్తం అందరినే. ఈ కాపు నాయకులకి ఎక్కడ గౌరవం లేదు. పవర్ లేకపోతే బతకలేక మేము ఏదో చేస్తాం అని. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రజలందరికీ కూడా వాళ్ళు ఎంత పెద్ద నాయకులు చిన్న మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ రోజున వాళ్ళ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఒక్కీకరిస్తారు. ముఖ్యంగా హుక్కులు చెప్తాను. ఆయన ఏమన్నాడు? కులం వద్దని ఎప్పుడు చెప్పడైనా ఆయన ఏం చెప్పాడు? రౌడీలు ఉంటే వద్దని చెప్తాడు, క్రిమినల్స్ వద్దని చెప్తాడు, కులాన్ని ఎప్పుడు వద్దని చెప్పడం. మీరు పూర్తిగా వినండి. ఆ గొడ్ల పార్టీ నాయకుడి కంటే ఆయనకి ఏమైనా స్క్రిప్ట్ ఉండదు. మీకైనా అనుభవం ఉంది కదా, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలు చేశారు, ఎన్నెన్నో కాపు నాయకులకి ఎన్నో పదవులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంత అనుభవం ఉండి ఆ స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా లేదా, చూసారా లేదా, స్క్రిప్ట్ పెట్టి చదువుతారు మీ నాయకులాగా. ఆయన ఏం చెప్తున్నాడు? కులం ఎప్పుడు వద్దు అంటాడు అంటే మీరు క్లియర్గా వినండి. కాకినాడ సభలో ఆయన ఏం చెప్తున్నాడు? ఎంత పెద్ద కులవాడైనా ఒక ఎస్సీ వాడిని చంపేసి ట్యాక్స్లో కారులో పెట్టి ఇంటికట్ చేస్తే అలాంటి వాడు మా కాపోడు, మా రెడ్డు, మా కమ్మని అలాంటి వెనకేసుకు రావద్దు, మనం అంతా సమానం. అలాంటి కులం వాళ్ళు క్రిమినల్స్ అయినా కూడా కులం వద్దని చెప్పాడు తప్ప కాపు కులం వాళ్ళు మంచోళ్ళు వద్దని మాత్రం ఆయన చెప్పలేదు. వాళ్ళంతా చేసింది ఏంటంటే కళ్యాణ్ గారు ఒక కులానికి నాయకుడిగా ఉండలేదు, అన్ని కులాలని కలుపుకుంటా ప్రతి పేదవాడికి మంచి చేస్తా. ఎక్కడో పాడేరులో గిరిజనులకు అన్యాయం చేస్తా, వాళ్ళకి న్యాయం చేస్తాడు. రామచంద్రపురంలో కాపులకున్న, బీసీలకున్న, రెడ్లకున్న ఇక్కడ న్యాయం చేస్తాడు. అలాంటి నాయకుడిని ఒక్కీకరించేసి లేదో పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు. ఇంకొక మాట చివరిగా చెప్తాను సార్, ఇది ఇక్కడ సందర్భం ఉన్నా లేకపోయినా కళ్యాణ్ గారిని తిట్టినోడు కానీ, కళ్యాణ్ గారిలో నీతి నిజత నాయకుని కానీ ఎవడన్నా ఏమన్నా అంటాడు మాతో చరిత్ర ఉండదు, రాజకీయం కానీ సరే ఎవడైనా సరే ఈరోజు చెప్తాను. సమస్య లేదు, కళ్యాణ్ గారి కోసం కాదు. అలాంటి వ్యక్తి నీతి నిజాయితీ పెట్టుకుని అన్నట్టుగా ఒక విషయం, నీతి నిజాయితీ అందరిలో ఉంటుంది.
జనసేన నాయకులు ఇంకో గొప్ప తెగింపు, పోతే పోనీ ఏదో జీవితం అనుకుంటాడు, కోట్లు తీసుకుంటే ఆ జీవితం ఎంత ఆలోచిస్తారు. అలాంటి నాయకుల మీద బురద జల్లాలని ప్రయత్నిస్తే మాత్రం అందరం మిమ్మల్ని తిప్పికొడతారు. దానికి ఒక కారణం చెప్తాను సుమండి, నేను కొత్తగానే వచ్చానేమో కానీ 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయాలు లేవు. ఈరోజు వచ్చిన సోషల్ మీడియా కానీ, ఈరోజు వచ్చిన న్యూస్ అప్డేట్లు కానీ ప్రతి యువత ప్రతి ఒక్కరికి నిజాలు తెలుస్తున్నాయి. 25 ఏళ్ళ క్రితం ఇంత టెక్నాలజీ లేదు. ఎవరు పెద్ద అని చెప్తారు, ఒకసారి చెప్పారని నువ్వు గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. మీరు కళ్ళు తెరుచుకుని న్యాయంగా ఆలోచించి చెప్పండి. రేపు ప్రెస్ మీట్లు ఇంకా చాలా మాట్లాడదాం. నా సలహా ఏంటంటే కళ్యాణ్ గారు చెప్పిన కూటమి చెప్పిన సరిగ్గా చెప్పుకుంటే చాలు. మనం అంతగానే ఏం లేదు సార్ రేపు ప్రెస్ మీట్లో మాత్రం. థ్యాంక్ యూ. ఈరోజు మన రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కోల్శెట్టి చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి జిల్లాలో ఉన్న మెండకట్ట మరియు తరికేరు ప్రాంతాల నుంచి వారి పిలుపు మేరకు ఇవాళ అత్యవసర సమావేశం సందర్భంగా వచ్చిన బాబు సోదరులకు, కూటమి నాయకులకు, జన సైనికులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈ సభను పెద్ద మనసుతో నడిపిస్తున్నటువంటి కోల్శెట్టి చంద్రశేఖర్ గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి చాలా బాధాకరం, మన కాపు సోదరులందరూ కూడా ఈ రకంగా ఎందుకంటే మరి గత 30 ఏళ్ళ నుంచి కూడా నియోజకవర్గంలో నియోజకవర్గం పెద్దలుగా ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నటువంటి మరి తోటముద్దు గారు ఆయన అంటే ఇప్పటికీ మనందరికీ కూడా ఒక కాపు నాయకుడిగా పెద్దలుగా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా వారిని ఇప్పుడు కూడా మనం అభిమానిస్తుంటాం, గౌరవిస్తూ ఉంటాం. అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు కూడా మన ముద్రగారి పద్మనాభ గారిని కూడా మన రంగా గారి తర్వాత అంతటి పెద్ద నాయకుడిగా ముద్రగారి పద్మనాభం రెడ్డి గారిగా మారేప్పుడు ఆయన మార్చుకున్న మన దృష్టిలో ముద్రగారి పద్మనాభం గారే. ఆయన కూడా మనకు ఎంతో గౌరవం. ఇవాళ కాపులు రాష్ట్ర వ్యాప్తంగా 27% ఓటింగ్ ఉన్న మన కాపులు ఎంత అమాయకంగా ఈ పాలకుల చేతిలో, ఈ జగన్మోహన్ రెడ్డి గారన్న ప్రపంచ ఆర్థిక ఉగ్రవాది చేతిలో ఏ రకంగా మోసపోతున్నారు, ఏ రకంగా కీలుబొమ్మగా మారిపోతున్నారనడానికి నేను వెంకటేశ్వరంలో జరిగిన మీటింగ్ ఒక ఉదాహరణ. చాలా చాలా దురదృష్టకరం. ఇప్పటికీ మనం రంగా గారిని కోల్పోయాం. తర్వాత సజీవంగా ఉన్నారని పేరు కానీ మరి వాళ్ళ యొక్క రాజకీయ విజ్ఞప్తుల్లో భాగంగా ముద్రగారి పద్మనాభం గారు మన కాపు పెద్దలు వారు కూడా రెడ్డిగా మారిపోయి ఒక రకంగా చెప్పాలంటే 99% మన కాపు సామాజిక వర్గం నుంచి ఆయన కూడా కోల్పోయినట్టే వారి యొక్క చర్యల వల్ల. ఆ రకమైన పరిస్థితి వాళ్ళ రాజకీయ చదరంగ క్రీడలో వాళ్ళందరూ కూడా చేస్తున్న ఒక నాటకీయ పరిణామంలో మన పెద్దలందరూ కూడా బలైపోతున్నారు. నిజంగా అదే కోవకు చెందినట్టుగా అదే విధంగా ఇవాళ మన తోటముద్దు గారు కూడా ప్రయాణించడం, మనలందరినీ కూడా ఆ రకంగా పిలుపునివ్వడం చాలా చాలా దురదృష్టకర పరిణామం. ఎక్కడో తమిళనాడులో విజయన్ గారిని ఎక్కితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, క్షేత్రస్థాయిలో వారికి గుర్తింపు లేదంటాం, గౌరవం లేదంటాం. అక్కడి నుంచి మొదలెట్టి ఇవాళ వరకు కూడా కాపుల్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి వేరు చేయాలి. ఆయన్ని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని కాపుల నుంచి వేరు చేసినట్లయితే తద్వారా కూటమి ప్రభుత్వం బలహీనం అవుతుంది. ఆ రకంగా మనం ఈ రాజకీయ కుయేతుల ద్వారాగా ఈ జగన్మోహన్ రెడ్డినే ఆర్థిక ఉగ్రవాదిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఉద్దేశంతో కాపుల్ని ఎరగవేసి ఈ రకంగా చేయాలని ఒక ప్రణాళికతోటి ఇవాళ మన త్రిమూర్తి గారు మీటింగ్ పెట్టడం జరిగింది. దయచేసి సోదరులారా, మనందరం కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు, అలాగే నియోజకవర్గ స్థాయిలో తోటముద్దు గారు కూడా గౌరవిస్తాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాటకంలో, ఆయన పన్నాగంలో, ఆయన పడుతున్న పుట్టులో మరి పూర్తిలోతుగా మరి తోటముద్దు గారు మునిగిపోయి మనందరినీ కూడా ఆ రకంగా ప్రయాణించాలనుకుంటే మనం చూస్తూ ఉంటాం. ఇవాళ భారతదేశ ప్రధాని ఒంట్లోకి పోలేదంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ప్రకటించారంటే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఒక భారత ప్రధాని వెళ్ళిన సందర్భాలు లేవు. మన పెద్దలు చెప్పినట్టుగా అంటే కేవలం ఒక ఉప ముఖ్యమంత్రినో ఒక సినిమా యాక్టర్నో వెళ్ళలేదు. కేవలం ఈ రోజున
మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి గౌరవించేది కేవలం వ్యక్తిత్వాన్ని చూసి. ఇవాళ భారతదేశంలో కొన్ని లక్షల మంది రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఒకే ఒక్క మనిషి పవన్ కళ్యాణ్ ఉన్నాడని పెద్ద మనసుతో గమనించారు మోడీ గారు. అందువల్ల ఇవాళ వారింటికి స్వయంగా వెళ్ళి పలకరించడం జరిగింది. అలాంటి వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపరచాలి, మన కాపు నాయకులందరినీ కూడా వారి నుంచి దూరం చేయాలి అని ఒక కుట్రతోటి ఇవాళ పెద్ద శ్రీమూర్తి గారు ఈ రకమైన జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగంగా